అసలు తిప్పారపు సంపద అనే వ్యక్తి హుజురాబాద్లో ఒక బ్లాక్ మెయిలర్గా పేరుగాంచిన వ్యక్తి. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ విధంగా విమర్శిస్తే నువ్వు పార్టీ కోసం చేసిందే ఉన్నది. అందులో ఒక దళిత నాయకుడు, దళిత ఎమ్మెల్యే, నువ్వు కూడా ఒక దళితుడివే కదా. ఈ దళిత ఎమ్మెల్యే పైన నువ్వు ఏ విధంగా నువ్వు విమర్శలు చేస్తావు? నువ్వు వ్యక్తిగత విమర్శలు ఎలా చేస్తావు? కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా. నీ చరిత్ర ఏందో తెలుసా? తెలియదా? హుజురాబాద్ ప్రజలందరూ తెలుసు నువ్వేంటి, నీ చరిత్ర ఏంది, నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు తెలుసు. నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఎవరెవరైతే డబ్బులు వసూలు చేసినావో, ఏ రైస్ మిల్లర్ దగ్గర వసూలు చేసినావో, ఏ హాలిడేల దగ్గర డబ్బులు వసూలు చేసినావో, ఏ స్కూల్లో కాలేజెస్ సైతం మొదలు పెట్టకుండా నువ్వు విపరీతంగా నువ్వు ఒక ముఠాగా ఏర్పాటు చేసుకొని ఒక 10 మంది టీం తయారు చేసుకొని వాళ్ళతో పాటు నువ్వు హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు జిల్లా దాటి రాష్ట్రంలో కూడా మీరు వసూలు చేసిన చోట్ల వసూళ్లకు పాల్పడ్డ విషయం నిజం కాదా? మీకు తిప్పారపు సంపత్ గారు, మీకు ఒకటే నేను సూటిగా అడుగుతున్నా, మీరు హుజురాబాద్లో ఉంటూ అసలు ఈ హుజురాబాద్ నియోజకవర్గానికి నీకు ఏం సంబంధం? నీ నియోజకవర్గం ఎక్కడ? నువ్వెక్కడి నుంచి వచ్చి ఎక్కడ రాజకీయం చేస్తున్నావు? అసలు నీకు మానకొండూరు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఏముంది? ఫస్ట్ ఆయన ఒక డాక్టరు, మచ్చలేని వ్యక్తి, విద్యావంతుడు, ప్రొఫెసర్ చేసిండు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడే విధానం, నువ్వు మాట్లాడే భాష ఇదేనా? ఫ్రస్ట్రేషన్లో మొన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ డిపార్ట్మెంటు కమిటీలో రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అందులో సీనియర్లను జూనియర్లను కలుపుకొని కొంతమందిని అటు ఇటు కేటాయించారు, వాళ్ళకి పదవులు ఇచ్చేసారు. అయితే అందులో భాగంగా ఈయనకు పదవి రాలేదేమోనని ఫ్రస్ట్రేషన్లో తను ఇష్టానుసారంగా ఒక ఎమ్మెల్యే గారి పట్ల, ఒక దళిత నాయకుడి పట్ల ఈ విధంగా కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తుండు. ఆయనకు కావాల్సింది ఏంది? డబ్బులు కావాలి, పదవి కావాలి. పదవిని అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేయాలి. దానికోసమే ఆయన తాపత్రయం. పార్టీ టీసీసీ ప్రెసిడెంట్ ఉంటారు, ఇన్ఛార్జ్ ఉంటారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉంటారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మరి నాకు పార్టీలో కొత్త వాళ్ళకు అవకాశం కల్పించారు, వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా అది కలుపుకొని పదవులు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ నువ్వు పార్టీలో నువ్వు కంప్లైంట్ చేసుకో. ఎవరు వద్దన్నారు? వద్దని చెప్పలే కదా. మీకు వచ్చే పదవిని ఏమో కవంపల్లి సత్యనారాయణ గారు ఆపలే కదా. తిప్పారపు సంపద ఒకటే విషయం చెప్తున్నా, ఇంకోసారి మచ్చలేని నాయకుడైనటువంటి కవంపల్లి సత్యనారాయణ మీద అవాకులు చెవాకులు వెళ్తే మాత్రం ఇంతకుముందు నీకు ఎట్లా జరిగిందో నేను రోడ్డు మీద ఉరికించుకుంటూ కొడతాం బిడ్డ. అర్థమవుతుందా? మాట్లాడే భాష, మాట్లాడే విధానం తెలుసుకో. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నిన్న ఆయన గురించి, అక్రమాల గురించి పోస్టర్లు వెలిసినాయా, రాసలీలు ఉన్నాయా? నీ లెక్క బ్లాక్ మెయిలర్ అనుకుంటున్నావా? నీ లెక్క చీటర్ అనుకుంటున్నావా? ఒక విద్యా ఏం మాట్లాడాలో నీకు అర్థమవుతుందా? నీ 10 మంది అనుసరులను పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసినట్టు అనుకుంటున్నావా? ఇది అర్థమవుతుందా? గతంలో కూడా నువ్వు ఈటల రాజేందర్ కొడుకును, ఈటల రాజేందర్ ఫ్యామిలీని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు టార్గెట్ చేసుకొని బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మక్కయ్యి నువ్వు అప్పుడు ఈటల రాజేందర్ గారి మీద నువ్వు చేసిన ఆరోపణలు నిజం కాదా? నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదా? నువ్వు ఈటల రాజేందర్ ఎందుకు టార్గెట్ చేసినావు? నువ్వు ఏ విషయంలో టార్గెట్ చేసినావు? వ్యక్తిగతంగా ఈటల రాజేందర్కు, నువ్వు రాజకీయంగా ఆయనకు ఏం సంబంధం? తిప్పారపు సంపత్కు అప్పుడు ఎందుకు వ్యక్తిగతంగా పోస్టర్లు కొట్టించి మరి వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీద ఎందుకు లాగిండు తిప్పారపు సంపత్ అనే వ్యక్తి? దాని వెనుక ఎవరున్నారు తెలుసు, పబ్లిక్ అంతా గమనిస్తూనే ఉన్నారు. తిప్పారపు సంపత్ ఆయన చేసిన అరచకాలు చాలా ఉన్నాయి. ఆయన మీద కూడా పీడీ యాక్ట్ అయింది గతంలో. ఇదే ఈటల రాజేందర్ జైల్లో పెడితే నీ కుటుంబాన్ని పంపించి కాళ్ళ మీద పడి నన్ను విడిపించండి, నాకు బెయిల్ ఇప్పించండి అని నువ్వు ఇంటికి పోయి నీ ఫ్యామిలీ ప్రాధేయపడేది నిజం కాదా? అలాంటి వ్యక్తి నువ్వు కవంపల్లి గురించి మాట్లాడతావా? నువ్వెంత, నీ స్థాయి ఎంత? కవంపల్లి గురించి మాట్లాడే స్థాయి అనేది నువ్వు పెద్దల గురించి మాట్లాడితే పెద్ద వ్యక్తిని అయితే అనుకుంటున్నావేమో, కానీ అబద్ధాలు చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు మేము కూడా సహనంతో ఉన్నాం. నువ్వు ఎప్పుడైతే మా నాయకుడిని విమర్శించావో అందుకనే నేను విమర్శించడం జరుగుతుంది. నువ్వు వ్యక్తిగతంగా పోతే మేము కూడా వ్యక్తిగతంగా మాట్లాడతాం. నీ అనుచరులతో కౌంటర్లు ఇప్పిస్తే అంతకు ధీటుగా కూడా మాకు పార్టీ ఉన్నది, నేను పార్టీలో అయిననే క్రమశిక్షణ కార్యకర్తగా, నాయకుడిగా నేను కూడా ముందుకు పోతా. పార్టీలో ఏదైనా అంతర్గత విషయాలుంటే మాట్లాడదాం. పార్టీలో నువ్వు హీరో అనుకుంటున్నావా? పార్టీకి అధిష్టానం లేదా? నీకేమైనా సమస్య ఉంటే పార్టీ దృష్టికి తీసుకెళ్ళు. పార్టీ ఇన్ఛార్జి, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఉన్నారు, జిల్లా మంత్రివర్యులు ఉన్నారు, పార్టీ అధిష్టానం ఉంటారు, టీపీసీసీ ప్రెసిడెంట్ ఉంటారు. వాళ్ళని చెప్పుకోండి. మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు, రాష్ట్ర ఇన్ఛార్జ్, వాళ్ళకి దృష్టి తీసుకుపోండి. ఫస్ట్ మన చరిత్ర ఏందో మనం తెలుసుకొని
ఎదుటి వారి మీద కామెంట్ చేయాలి. అర్థమవుతుందా? ఇంకోసారి నేను సీరియస్గా చెప్తున్నా భయ్యా తిప్పారపు సంపత్, నువ్వు నా దళిత సోదరునిగా నేను ఒక దళితుని కూడా చెప్తున్నా, దళిత ఎమ్మెల్యేల పట్ల కానీ దళితుల పట్ల కానీ నువ్వు బాగా చెప్తావు కదా భయ్యా, నేను దళితుల కోసం ఈ పోరాటం చేస్తున్నా ఆ పోరాటం చేస్తున్నా చెప్తావు కదా, మరి ఏది నీ దళితుల పట్ల నీకు ఉన్నటువంటి విశ్వాసం ఏది? దేనికోసం నువ్వు కవ్వంపల్లి గారిని ఎందుకు టార్గెట్ చేసినావు? గతంలో కూడా ఆయనకు టికెట్ మానకొండూరు కాన్స్టిట్యూన్సీలో తిరిగి అట్లా డిస్టర్బ్ చేసినావు. ఇప్పుడు కూడా పదవి ఇస్తే నీకు పదవి రాకపోతే అడుగు, వెళ్ళి అన్నా మరి నేను కూడా ఒక పార్టీలో పనిచేసిన అన్న, ఎస్సీ డిపార్ట్మెంట్ నాకు పదవి కావాలని అడిగితే ఇస్తారు కదా. ఎందుకు ఈ రాద్దాంతం ఇదంతా? కవ్వంపల్లి గారి గురించి మాట్లాడిననుకో, నువ్వు కానీ నీ అనుచర వర్గాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నా, ఎవరైనా కానీ కవ్వంపల్లి గారిని విమర్శిస్తే సహించేది లేదు. ఇన్ఛార్జి ప్రణవ్ వారు కూడా దృష్టి పెట్టి తిప్పారపు సంపద మరియు వాళ్ళ టీం ఏదైతే ఉందో వాళ్ళ ఆడాలను మీరు అరికట్టాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలో ఉన్నటువంటి ఇలాంటి గంజాయి మొక్కలను మనం ఏరివేయాల్సిందిగా మిమ్మల్ని కూడా నేను కోరుతున్నాను సార్.